తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం మొన్న ఒక వీడియో చేసాం బంగారం వెండి హెచ్చు తగ్గుల గురించి, రేట్ల గురించి. నిజంగా చాలా బాగా వెళ్ళింది, చాలా మంది కనెక్ట్ అయ్యారు కూడా. అయితే ఇప్పుడు మళ్ళీ బంగారం రేట్లు కనుక చూసుకుంటే ఈ 2-3 రోజుల నుంచి చాలా తగ్గిపోయాయి. మరి షేర్ మార్కెట్ క్రాష్ అన్నాను చూసారా? అవునండి, మనం ఆల్రెడీ 4-5 నెలల క్రితమే చేసుకున్నాం. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద సందేహంలో పడిపోయారు. ఏంటి మరి మేము కొంటే అంటే తగ్గుతుందా, కొంటే మోసపోతామా, కొనకపోతే మోసపోతామా, అంటే ఏ రకంగా తీరా అన్నట్లుగా ఏంటి, ఏమంటారు, ఎలా ఉండబోతుంది అంటారు? ఒక విషయం చెప్తా చూడండి, రాసి పెట్టుకోండి. మీకు ఇక్కడ నుంచి సంవత్సరంన్నర వరకు కూడా మల్టిపుల్ టైమ్స్ రాసి పెట్టుకోండి, మల్టిపుల్ టైమ్స్ పెరగడం తరగడం జరుగుతుంది. ఈ ఒక్కసారి అని కాదు. ఓకే, ఇప్పుడు మనకి జస్ట్ 1 ఇయర్లో మీకు గోల్డ్ రేటు 80-90 వేలు ఉండేది, 1,85,000 దాకా వచ్చి ఇప్పుడు ఇవాళ 1,60,000 1,50,000 ఉంది ఇప్పుడు ఈరోజు సంథింగ్ కదా. అలాగే సిల్వరు 80-90 వేలు కేజీ ఉండేది 4,25 దాకా వెళ్ళి 3 దాకా ఏమో వచ్చేసింది, 3,290 సంథింగ్ వచ్చేసింది. ఇది ఒక్కసారి కాదు, మీకు చాలాసార్లు జరుగుతుంది. దీన్ని కరెక్ట్గా అవగాహన ఉన్న వాళ్ళు దీన్ని కరెక్ట్గా క్యాష్ చేసుకోగలుగుతారు. అవగాహన లేని వాడు నష్టపోతాడు. ఒక అంచనా ఏమన్నా వేయగలం అండి, ఏ సందర్భంలో, అంటే ఏ నెలలో? ఏమీ లేదండి, మళ్ళీ ఈ నెలలోనే పెరుగుతుంది, డింగ్ అని పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఇది ఒక్కరోజు కాదు, అందులో పర్టికులర్గా మీకు రాబోయే 6 months ఎక్కువసార్లు పెరుగుతుంది, ఎక్కువసార్లు తగ్గుతుంది. దీని మీద సరైన అవగాహన ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు కొనాలి, బాగా తగ్గిపోతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు అమ్మేశారు. ఎందుకంటే షేర్ మార్కెట్ క్రాష్ అని మనం చెప్పుకున్నాం, విపరీతమైన క్రాష్ వస్తుంది, ఊహించలేనంత క్రాష్ అవుతుందని. అట్లాగే జరుగుతుంది, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. అయితే నేను అనేది ఏంటంటే సింపుల్, మీ పర్సనల్ చార్ట్లో ఫస్ట్ అసలు మీ జూపిటర్ ఎలా ఉన్నాడు, సన్ ఎలా ఉన్నాడో చూసుకోండి. జూపిటర్ సన్ బాగున్న వాళ్ళు మనకు తెలియకుండా, వాళ్ళకి తెలియకుండానే తక్కువ టైంలో కొనుక్కుంటారు, వాళ్ళకి తెలియకుండానే పెరుగుతుంది, మళ్ళీ అమ్మేస్తాడు. జూపిటర్ సన్ బాగోకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళ కర్మగాలి ఎక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని తగ్గుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇండియాలో ఉన్న అందరు స్త్రీలు రెండుగా విడిపోయారు ఇప్పుడు. ఎలా అంటే అయ్యో ఇంత రేటు పెరిగిపోయింది ఎట్లా కొనాలి, అయ్యే మేము కొనం బాగా పెరిగిందని ఇప్పుడు తగ్గుతుంది. మేము కొన్నప్పుడు మొన్న మాట వరుసకు ఒక 10,000 ఉంది, ఈ రోజు 6,000కే వచ్చింది. 4,000 అనవసరంగా ఎక్కువ పెట్టినా నేను, ఇంకో గ్రామ్ ఎక్కువ వచ్చేది, లేకపోతే ఇంకో 2 గ్రాములు ఎక్కువ వచ్చేదని బాధపడే వాళ్ళు ఉన్నారు. తక్కువ కొన్నప్పుడు బాగా పెరిగింది కదా అని అనుకొని ఆనందించిన వాళ్ళు ఉన్నారు. అవును, ఇటు బాధపడడానికి లేదు, ఆనందించడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకటే ఫార్ములా, మీ పర్సనల్ చార్ట్లో జూపిటర్ అండ్ సన్ బాగున్నాడు అంటే మీకు గోల్డ్ మూలంగానే డబ్బులు వస్తాయి, ఇంకా డ్యామ్ షూర్, అందులో డౌట్ లేదు. అంటే మీరు చూసుకోవాలి మీ జన్మజాతకంలో జూపిటర్ సన్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే టైమా కాదా. నేను ఈ మధ్య జాతకాలు చాలామంది చూస్తే తక్కువ ఉన్నప్పుడు కొన్న వాళ్ళందరికీ ఏమో డబ్బులు బాగా పెరిగే టైం నడిచింది, ఇన్వెస్ట్మెంట్ టైం. ఎక్కువ ఉన్నప్పుడు కొని నష్టపోయిన వాళ్ళందరికీ జాతకాలు నేను చూస్తే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కేతు ఉండడమో, పాపగ్రహ సంచారం జరగడమో, లేకపోతే పర్టికులర్గా ఈ వాళ్ళ జన్మజాతకంలో జూపిటర్ అండ్ సన్ పాడైపోవడమో జరిగింది, నేను చూశాను. ఇది కరెక్ట్గా తగ్గే ముందు కూడా ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి, సార్ ఇప్పుడు నేను పెట్టనా వద్దా అంటే, వద్దమ్మా కొంచెం ఫ్లక్చువేషన్స్ వస్తాయి, ఇంత హై సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయింది, చెప్పలేము, ఇక్కడ మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ తర్వాత పెరుగుతూ ఉంటుంది, బట్ మీరు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నాను. నెక్స్ట్ డే సర్రం కింద పడిపోయింది. డౌన్ అంటే మరి అందరూ 1,000-2,000 అనుకున్నారండి, ఏకంగా 20-30 వేలు డౌన్ అయింది. 20-30 వేలు, 40-50 వేలు కూడా డౌన్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. అనేది ఏంటంటే మీరు ఎప్పుడు చూడనంత సిచ్యువేషన్స్ డౌన్ చూస్తారు, మీరు ఎప్పుడు చూడనంత హై చూస్తారు. ఇది రాసి పెట్టుకోండి, రాబోయే 6 months. ఇంకొక దాని తర్వాత ఒక 1 year కూడా ఉంటుంది ఆ ఫ్లక్చువేషన్స్. నేను కాదు అనట్లేదు, అవ్వదు అనట్లేదు, అవుతుంది, కానీ రేంజ్ అలాగే పెరుగుతుంది, డౌన్ అలాగే అవుద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా గేమ్ ఆడాలి ఇక్కడ.
మీరు మొన్న మనం బంగారం వీడియోనే చేసినప్పుడు కొన్ని రాశుల వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, కొన్ని రాశుల వాళ్ళు ఇన్వెస్ట్ చేయొద్దు అనే ఒక మాట రాశుల కంటే కూడా గ్రహం చూసుకోవాలి. కానీ చాలా మంది కామెంట్ చేసింది ఏంటి అంటే ఏ రాశి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ రాశి వాళ్ళు చేయొద్దో మామూలుగా ఒక ఐడియా కోసం చెప్పండి గురుగారు అని చెప్పి. అలా మనం ఏమైనా చెప్తే వర్కౌట్ రాశి బేస్ మీద ఎప్పుడు చెప్పకూడదండి. రాశి బేస్ మీద కాదు, మీ పర్సనల్ చార్ట్ లో సన్ అండ్ జూపిటర్ బాగున్నాడు, ఇన్వెస్ట్మెంట్ స్థానంలో మంచి గ్రహం ఉంది, మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలా కాదు ఓన్లీ జూపిటర్ బాగున్నాడు, వెండి మీద మన చంద్రుడు బాగున్నాడు, వెండి మీద చేయొచ్చు. మూన్ పాడైందంటే అసలు మీరు సిల్వర్ మీద చేయకూడదు. మూన్ బాగుంటే సిల్వర్ మీద చేయొచ్చు. అంటే ఎట్లా మనం డిసైడ్ చేయాలంటే మూన్ పాపకత్తెరలో ఉండకూడదు, మూన్ శుభకత్తెరలో ఉండాలి. మూన్ ఉన్న స్టార్ కనీసం 10-11 కాంబినేషన్లో ఉండాలి. 10-11 ఇట్లా కాంబినేషన్స్లో మూన్ ఉన్న స్టార్ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి డబ్బులు వస్తాయి. మూన్ ఈజ్ ద కార్క్ ఆఫ్ సిల్వర్. మార్స్ బాగున్నాడు, మీరు ల్యాండ్స్ మీద చేయొచ్చు, లేకపోతే మన కాపర్ మీద చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. అట్లా ఏ గ్రహం ఎలా ఉంది అనే దాని మీద బేస్ చేసుకొని చెప్పాలి ఎప్పుడు కూడా. ఆ బేస్ చేసుకొని చూసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే గ్రహం ఫేవర్ గా ఉంటే దాన్ని చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక నెల జీతం తీసుకుని 50,000 30,000 1 లక్ష రూపాయల శాలరీ 10 లక్షలు ఎంతో శాలరీ తీసుకొని వెళ్తుంది మీ లైఫ్ ఒక ఎత్తు అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈజ్ ఇంకొక సంపాదన. ఇక్కడ మీరు కరెక్ట్గా కనుక మీరు తీసుకోగలిగితే, ఇప్పుడు చూడండి మనం ఒక్కసారి వింటుంటాం ఏవో 10 లక్షలు ఉండేదండి ఎకరం కొన్నాము ఇప్పుడు 5 కోట్లు అయింది అంటాడు. ఎక్కడి నుంచి వస్తాయండి? 10 లక్షలు ఉన్నప్పుడు 3 ఎకరాలు కొని మరేసాడు 30 లక్షలు పెట్టి, ఇప్పుడు 15 కోట్లు అయింది. ఎన్ని రోజులు నువ్వు కష్టపడితే 15 కోట్లు వస్తాయి? రాదు. అందుకని నేనేమంటానంటే మీరు ల్యాండ్స్ మీద పెడుతున్నారా, మీ మార్స్ ఎలా ఉన్నాడో చూడండి, మీ 4th హౌస్ ఎలా ఉందో చూడండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళది బాగాలేనప్పుడు వాళ్ళ పేరు మీద అక్కర్లే, వాళ్ళ జీవిత భాగస్వామి మీద చేయొచ్చు. ఒక డౌట్ అండి, ఇప్పుడు నాకు ఫేవర్ గా ఉంది ఆ గ్రహము అంటే నేను ల్యాండ్ కొంటే బాగుంటది అని చెప్పి మీరు చెప్పారు. ఇప్పుడు నేను కొన్నా 4 రోజులు అయిన తర్వాత ఆ గ్రహం నాకు ఫేవర్ గా ఉండదు. ఒకసారి ఉండే గ్రహం ఎప్పటికీ ఉంటది. అంటే నేను కొన్నప్పుడు ఏ గ్రహం ఫేవర్ గా ఉందో చూసుకోవాలంతే. రెండు విషయాలు ఇక్కడ. ఒకటి మీ పర్సనల్ చార్ట్ లో ఏ గ్రహం ఫేవర్ గా ఉంది, ఆ గ్రహానికి ఫేవరబుల్ ట్రాన్సిట్ వచ్చిందా లేదా. ఆ గ్రహానికి ఫేవరబుల్ ట్రాన్సిట్ లేదనుకోండి డౌన్ అవుతుంది. ఇప్పుడు చూడండి కొంతమంది బిజినెస్లు అద్భుతంగా నడుస్తున్నాయి, కానీ ఒక టైంలో తక్కువ బిజినెస్ నడిచింది, ఒక టైంలో ఎక్కువ బిజినెస్ నడిచింది. కానీ ఆ బిజినెస్ ద్వారానే తక్కువ డబ్బులు వచ్చాయి, ఎక్కువ డబ్బులు వచ్చాయి. బికాస్ ఆఫ్ వాళ్ళకి ఆ టైంలో ట్రాన్సిట్ అనుకూలంగా లేదు. మీరు ఎప్పుడు కూడా మీకు ఫేవరబుల్ ప్లానెట్ ఏంటి, ట్రాన్సిట్ అనుకూలంగా ఉందా లేదా, ఈ రెండు విషయాలు మీ పర్సనల్ చార్ట్ లో చూసుకోవాలి. అలా చూసుకొని కనుక చేస్తే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే నేనేదో ఊరికే సూత్రాలు చెప్పేది కాదు. 83 lakhs నేను రీసెర్చ్కి ఖర్చు పెట్టాను, ఎప్పుడు డబ్బులు వస్తాయనే దాని మీద ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు. 83 lakhs ఖర్చు పెట్టాను రీసెర్చ్కి, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలనే దాని మీద. మీరు నమ్ముతారా? 83 లక్షలు ఖర్చు పెట్టా దీని మీద. ఏమొచ్చింది ఆ రిజల్ట్ లో? మీకు ఎప్పుడు కూడా 12th హౌస్కి అన్ఫేవరబుల్ దశలు కానీ అన్ఫేవరబుల్ ట్రాన్సిట్ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోతున్నాయండి. ఆ వ్యక్తి ఆ టైంలో ఏం చేసినా పోతున్నాయి. ఫేవరబుల్ గ్రహాలు వచ్చినప్పుడు రూపాయితో ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు, రూపాయితో ₹1,00,00,000. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆస్ట్రాలజీ. బికారి కోటీశ్వరుడు అయ్యిండు అంటే ఇది మరి ఇలాంటి టైంలో అదేదో బళ్ళు అవుతాయి అంటారు చూసారా. మంచి డబ్బులు ఉన్నాయి కానీ ఇన్వెస్ట్మెంట్ చేసాం లాస్ అయిపోయింది. బికాస్ ఆఫ్ 12th హౌస్ అండ్ 2nd హౌస్ అండ్ 5th హౌస్ అండ్ 11th హౌస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే 2nd హౌస్ని మీరు ఎప్పుడు మీ లగ్నం నుంచి 2వ అధిపతి ఎవరో తెలుసుకుని ఆ అధిష్టాన దేవత చాంటింగ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. 5th హౌస్ లార్డ్ని చాంటింగ్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది, మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. 12th హౌస్ లార్డ్కి సంబంధించిన దానం ఇవ్వాలి మీ లగ్నం నుంచి. 11th లార్డ్ యొక్క ఇది కూడా చేసుకుంటే మీకు లాభం వస్తాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి లాభం. ఆ ప్యాటర్న్లో మీరు కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు అన్నట్టు ల్యాండ్ విషయంలో అయితే హస్బెండ్ పేరు మీద బాపితే వైఫ్ పేరు మీద కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ బంగారం వీళ్ళ పేరు మీద అనేది ఏమి ఉండదు కదా. ఎందుకు? వాళ్ళ పేరు మీద బిల్ కొట్టిస్తాం, వాళ్ళకి వాళ్ళ పేరు మీద నగలు చేపిస్తాం, నగలు వేసుకుని తిరగడు భర్త, హారాలు వడ్డానాలు పెట్టుకుని తిరుగుతాడు. మనం బిస్కెట్ రూపంలో కొన్నా వీళ్ళకి ఫేవర్ ఉందన్న వాళ్ళ పేరు మీదే కొనాలి. అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరు మీద వాళ్ళ చేత డబ్బులు ఇప్పిస్తే ఇంకా మంచిది. వాళ్ళ పేరు మీద బిల్డింగ్ చేయించుకుని అట్లా. మనకి ఈసారి వచ్చే ఈ అమావాస్య పంచగ్రహ కూటమి ఇవన్నీ కూడా ఏర్పడబోతున్నాయి అని చెప్పారు. మరి అయితే మనం మాట్లాడుకున్నాం క్రిందటిసారి కూడా ఈ విషయం గురించి. కానీ కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి, ఇంకా తిరుగులేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. నిజంగా అంత అద్భుత ఫలితాలు వచ్చే రాశులు ఉన్నాయా? మరి కొన్ని అద్భుతము అని అంటే ఆ మిగతా కొన్ని ఇబ్బంది అనే కదండి అర్థం. అంటే చెప్తే కొంచెం ఏమన్నా జాగ్రత్త పడతారు అని అంటే ఏ రాశులకు ఎలా ఉండబోతోంది? తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే అన్ని రాశుల వారికి మంచి చెడు రెండు ఉంటాయి. మనం 1 by 1గా తీసుకుంటే కనుక మనం మేషం నుంచి తీసుకుంటే లాభంలో
పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. సో ఆల్ టైప్స్ ఆఫ్ లాభాలు ఇస్తుంది మేషం వారికి ఏలినాటి ఉన్నప్పటికీ. కాకపోతే వీళ్ళు అప్పులు ఇవ్వడం, అప్పు చేయడం కానీ, ప్రాపర్టీస్ తీసుకోవడం కానీ, కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. వృషభం వారికి 10th హౌస్లో పంచగ్రహ కూటమి కాబట్టి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎక్కడ కూడా అగ్రిమెంట్స్ చేయడము, లవ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, సంతానము, లవ్ అఫైర్స్, అగ్రిమెంట్స్ చేయడము, ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో కూడా అదేవిధంగా మీకు కనుక చూసుకున్నట్లయితే మిథునం వారికి కనుక చూసుకుంటే మనీ మ్యాటర్స్ విషయంలోని, మనీ ఏదైనా ప్రాపర్టీకి ధనం ఇచ్చేటువంటి విషయాల్లోని, అండ్ వివాహ సంబంధించిన నిర్ణయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ మిథునం వారికి ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ మీకు ఎప్పుడైతే భాగ్యస్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందో, ఈ కొంతమందికి చూడండి ఈ యొక్క బ్యాంకులో ఒక్కోసారి స్కామ్స్ జరుగుతుంటాయి బ్యాంక్ అకౌంట్స్ మీద, అవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్ యొక్క హెల్త్ చూసుకోవాలి. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ వీళ్ళు ఏదైనా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అనవసరమైన శత్రుత్వాలు పెట్టుకోవడం, అనవసరం అంటే మాట వల్ల అనవసరం శత్రుత్వాలు వస్తూ ఉంటాయి. అది కొంచెం చూసుకుంటూ ఉంటే అష్టమంలో జరుగుతుంది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్ నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక సింహం వారు కనుక చూసుకుంటే 7వ స్థానంలో పంచగ్రహ కూటమి కాబట్టి వీళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మనీ మ్యాటర్స్, అంటే ఎక్కడ ఎంత డబ్బు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, అనాలోచితంగా తొందరపడి ఏమైనా చేస్తున్నాం అనే విషయం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే 7వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు చాలా సంబంధాలు కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి వివాహం విషయంలో. ఇక కన్య వారికి 6th హౌస్లో పంచగ్రహ కూటమి చాలా మంచిది. కాంపిటీషన్లో గెలుస్తారు, శత్రుపై జయం ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ వీళ్ళకి పూర్వజన్మ కర్మ ఎలాగ యాక్టివ్ అవుతుందంటే ఇక్కడ ఒక్కొక్కసారి తెలియకుండానే కొన్ని బిజినెస్లోకి ఎంటర్ అయిపోయి ఎవరో చెప్పినటువంటి మాటని విని ఎక్కువ లాభాలు వస్తాయనేటువంటి భావనతో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. దానివల్ల కొంత మానసిక దీనికి గురవుతారు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్త ఉంటే చాలు. బిజినెస్ విషయంలో 12లో కేతు ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ ఈ విషయాల్లో అంటే ఎక్కువ లాభాలు వస్తాయి, ఓవర్ లాభాలు వస్తాయి, ఏమో చేస్తూ ఉంటారు. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక అప్పులు లభిస్తాయి కన్యవారికి, అండ్ శత్రువులపై జయం ఉంటుంది, కాంపిటీషన్స్లో గెలుస్తారు. అండ్ తులవారికి కనుక చూసుకుంటే కొంచెం పంచగ్రహ కూటమి ఉంది కాబట్టి రాజకీయ నాయకులకి మంచిది, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి మంచిది, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. కాకపోతే ఉద్యోగం విషయంలో దూర ప్రాంతాలకు ఏదైనా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకునే విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ వివాహ నిర్ణయాల విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మల్టిపుల్ రిలేటెడ్ సంబంధించిన ఆలోచనలు, రకరకాల ఆలోచనలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరు కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏదైనా అసెట్స్, ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము, బయట దేశాల్లో వెళ్ళి సెటిల్ అవ్వడము, బయట దేశాల్లో PR, పర్మనెంట్ రెసిడెన్సీ ఆర్ గ్రీన్ కార్డ్ హోటల్స్ అవ్వడం చాలా బాగుంటుంది. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్లేస్ చేంజ్ అవుతారు, కొంచెం పరాక్రమం ఉంటుంది, కొంచెం ధైర్యంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, ఇటువంటి ఉంటాయి ధనస్సు వారికి కనుక చూసుకుంటే. కాకపోతే వీళ్ళు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది కొనడం కంటే అమ్మడానికి మంచి సమయం చెప్పాలండి ఈ పంచగ్రహ కూటమి. మకరం వారికి కనుక చూసుకుంటే మల్టిపుల్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగం ఉంటుంది. కాకపోతే వివాహము అండ్ తండ్రి గారి ఆరోగ్యం విషయంలోని, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారికి రాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఓవర్ స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ ఆలోచనలు ఉంటాయి, ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. దాని నుంచి వీళ్ళు రిలీఫ్ అవ్వాలి అంటే సింపుల్గా ఏం లేదు, వీళ్ళు కొంచెం జాగ్రత్తగా వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించి ఎక్కువ కంగారు పడకుండా ఓవర్ స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. కాకపోతే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకునే విషయంలో, వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు లేదా ఓవర్గా వాటర్లో తడవడం వల్ల, కోల్డ్ ఎక్కువ అవడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి హెల్త్ విషయంలో. అండ్ మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి పంచమం, అది కాకుండా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. అండ్ నిర్ణయాల విషయంలోనే ప్రేమించి వివాహం చేసుకునేటువంటి విషయాలలో వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. అయితే ఈ పంచగ్రహ కూటమి మనకి అమావాస్యతో కూడుకొని గ్రహణం ఆ రోజు వస్తూ పంచగ్రహ కూటమి ఉంది కాబట్టి మనం ఈ పంచగ్రహ కూటమితో అంటే ఫిబ్రవరి 17 నుంచి ఇది మనం ఒక ఇది స్టార్ట్ చేస్తున్నాం, అష్టాదశ శక్తిపీఠ హోమోత్సవం అని. అన్ని శక్తిపీఠాల్లో హోమం చేస్తాం అనమాట ఇక్కడ నుంచి మొదలుపెట్టి. సో 17, 18, 19 తేదీల్లో ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి, ఎవరైనా ఆ పూజలో పాల్గొనాలని అనుకునేవారు కింద నెంబర్లు ఉన్నాయి, అందులో మీరు చేయొచ్చు. లాస్ట్ టైం అందరికీ ఫ్రీగా చేసాం చండీ హోమం, ఈసారి కొంచెం మరి అంత దూరం వెళ్ళి చేయాలని దానికంటూ కొంత ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి వివరాలు తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు ఎవరైనా కావాలంటే. అయితే ఒకటే ఇక్కడ ఏంటంటే ఎటువంటిది ఉన్నా, పంచగ్రహ కూటమి ఉన్నా, ఏదున్నా నేను చెప్పేది ఒకటే, మీరు నిత్య దేవతారాధన చేశారు, గోసేవ చేసుకున్నారు, నిత్యము మీ యొక్క అధిష్టాన దేవతను మనసులో అనుకుంటూ ఉన్నారు, ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్ అయినా తగ్గుతుంది. అలాగే గజేంద్ర మోక్షం ఉదయం నిద్ర లేచిన వెంటనే చేస్తూ ఉండండి. గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ఒకసారి స్మరించుకోండి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఆ గజేంద్రుడు ఎలా అయితే మొసలి
తో ఎలాగ బంధింపబడ్డాడో మనం కూడా చాలా విషయాల్లో బంధింపబడి ఉన్నాం. అప్పులని, అనారోగ్యాలని, శత్రువులని, ఎవరో దిష్టి తగిలిందని, లేకపోతే ఇంకోటి ఏదో ఫీజులు కట్టాలని, ఇట్లా. అలా ఏంటంటే సింపుల్గా ఏం లేదు, ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక్కసారి గజేంద్రుడు వాళ్ళ భార్యలతో కలిసి అడవిలో వెళ్తున్నాడు. త్రికూటం అనే పర్వతంలో దాహం వేసింది, పొలం దగ్గరికి వెళ్ళాడు. నీళ్ళు తాగిన తర్వాత కొంచెం అల్లరి కూడా చేశాడు, అక్కడ ఉండేవి నీళ్లు వేసుకొని ఆడుకోవడం. ఆ శబ్దాలకి లోపల ఉన్నటువంటి మొసలు వచ్చి కాలు పట్టుకుంది. కొంతసేపు పోరాడాడు, దాని తర్వాత ఆ పరమాత్మను వేడుకున్నాడు. ఆ మహావిష్ణువు వచ్చి చక్రాన్ని వదిలి ఆ యొక్క మొసలి యొక్క కంఠాన్ని కట్ చేసింది. ఆ యొక్క గజేంద్రుడికి మోక్షాన్ని ఇచ్చింది. అయితే ఇక్కడ ఇది ఎందుకు జరిగిందంటే దీని మళ్ళీ పూర్వజన్మ వృత్తాంతం ఉంటుంది. ఒకసారి ఆ ముసలి ఉన్న అతను, ఎవరైతే ముసలి ఉన్నాడో అతను గంధర్వుడు. ఒకప్పుడు ఒక ముని నీళ్ళలో కూర్చొని ఆయన ఏదో జపం చేసుకున్నట్టు వచ్చి కాలు పట్టుకున్నాడు. వాళ్ళ భార్యలకి ఏదో మనం ఒకసారి జోకులు చేసినట్టుగా. అప్పుడు ఓహో ముసలిలాగా, ముసలి అనుకుని భయపడ్డావు కదంటే, ఓహో నువ్వు అలా అనుకుంటున్నావు కదా, ముసలి వైపు పుట్టన్నాడు. ఈ ఏనుగు కూడా అలాగే ఒకప్పుడు రాజు, కాకపోతే ఆ చేసిన ఒక తప్పిదం వల్ల ఏనుగుగా పుట్టాడు. అప్పుడు ముసలు అడుగుతుందా, అయ్యో నేను ఇప్పుడు ముసలిని అయిపోతున్నా గంధర్వుడిని ఏంటంటే, ఒక భాగవతుడు యొక్క కాలు పట్టుకుంటా అప్పుడు నీకు మళ్ళీ ఆ జన్మ అయిపోతుందని. అలా ఏంటంటే మనం పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల జన్మలు ఉంటాయి. మనం ఎంత ఇరుక్కున్నా కూడా లైఫ్లో మళ్ళా పరమాత్మని కనుక శరణ వెళితే ఆయన వచ్చి రక్షిస్తాడనేటువంటిది ఇది. పొద్దున్నే ఎవరైతే చేసుకుంటారో ఖచ్చితంగా ఎటువంటి కష్టాల నుంచి అయినా బయటపడగలుగుతారు. ఇప్పుడు నియమాలు ఏమైనా పాటించాలండి? గజేంద్ర మోక్షం ఆ ఘట్టం వినాలన్నా వినడానికి నియమాలు ఏం లేదు, చక్కగా వినొచ్చు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.